సీమరాజా ఎంతమందికి తెలుసు? నాకు తెలిసి చాలామందికి తెలుసు సీమరాజా అంటే ఎవరనేది. తెలుగుదేశం పార్టీ అంటే ఈ సీమరాజా అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్. అంటే మన్నూరు చంద్రకాంత్ చౌదరి, ఇతని పేరు మన్నూరు చంద్రకాంత్ చౌదరి. సీమరాజా అని పిలుస్తారు, అలియాస్ సీమరాజా అని పిలవచ్చేమో మనం. సీమరాజా అని పిలుస్తారు. ఏంటంటే కూటమి ప్రభుత్వంతో అండతోటి ఎవరినైనా ఏమైనా చేసేయచ్చు. అంటే ఏమీ తెలియని అభాగ్యుల్ని మనం ప్రస్తుతం అయితే అధికారంలో ఉన్నాం కదా, పార్టీ నాయకులు మనకు అందరూ తెలుసు కదా, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అని ఈ సీమరాజు ఫుల్గా తాగేసి కారు తోలుకుంటూ వెళ్తూ, అతను అలాగే కొంతమంది ఫుల్గా తాగి కారు తోలుకుంటూ వెళ్తూ ఎదర బండి మీద వెళ్తున్న ఇద్దరే హార్న్ కొడితే పక్కకు తప్పుకోలేదని, అసలు హార్న్ కొట్టాడో లేదో తెలియదు, పక్కకు తప్పుకోలేదో తెలియదు, మొత్తానికి పక్కకు తప్పుకోలేదని ఆఫ్ చేసి వాళ్ళని కొట్టి భయభ్రాంతులు చేస్తే కనుక, వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు వెంటనే పక్కనున్న వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లోకి వెళ్తే కనుక ఆ ఇంట్లో అతను వస్తే అతన్ని కొట్టి ముగ్గురిని కారులో ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో వీళ్ళ ముగ్గురు పైన గంజాయి కేసు పెట్టండి మీకు ఎందుకు మీరు అని పోలీసుల మీద జులుం ప్రదర్శించి, మామూలుగా కదనమాట, తెలుసు కదా సీమరాజా. కాబట్టి ఎవరంటే ఆ బాధితులు ఎవరంటే కడియం శంకరయ్య, తర్వాత షేక్ రసూల్ కే పెంచలయ్య. కడియం శంకరయ్య చెప్తున్న మాటలు ఏంటంటే, నేను నిద్రపోతుండగా మా ఇంటి గేట్ కొట్టారు. ఎవరో షేక్ రసూలు కే పెంచలయ్య మా ఇంటి గేట్ కొట్టారు, గేట్ తీశాను అంతే, ఒక్క ఉదుకున నా పైన దాడి చేశారు. వారు ఎవరైనా నాకు తెలియదు, ఎందుకు కొడుతున్నారో అర్థం కాలేదు, ఏమైందని అడిగినా వినిపించుకోలేదు, ఇష్టారాజ్యంగా కొట్టారు. తర్వాత షేక్ రసూల్ చెప్తున్నది ఏంటంటే, మాది చిట్వేలి మండలం గట్టుమీదపల్లి గ్రామం, నేను నా స్నేహితుడు కలిసి రాజంపేట నుంచి రాత్రి 10:30 సమయంలో వెళ్తుండగా మా వెనక కారు వచ్చింది, హార్న్ కొట్టగా మీరు వెళ్ళాలని చేయి చూపిస్తూ బదులిచ్చాను, వెళ్ళిపోండి సార్ ఇలాగని బదులిచ్చాను. బండిని ఆపి సీమరాజా తీవ్రంగా కొట్టాడు, కారులో ఊరి బయటికి తీసుకెళ్ళి చెప్పుతో కూడా కొట్టాడు, నీకు దిక్కున కూడా చెప్పుకోమని పచ్చి బూతులు తిడుతూ స్టేషన్లో అప్పగించారు. నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినా చిత్రహింసలు పెట్టాడు అనే దానికి బాధితులు చెప్తున్నారు. సీమరాజు గారు, మీరు మాకు తెలుసండి, మీరు యూట్యూబ్లో వీడియో చేస్తారు కదా, మీరు మాకు తెలుసు, మేమేం తప్పు చేశామండి, ప్లీజ్ అండి బాబు మమ్మల్ని ఏమనకండి, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని కొట్టకండి అని అన్నారండి. మరీ అమాయకుల్లా ఉన్నారండి వాళ్ళ మాటలు వింటే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటి పొగరం, ఎందుకని అంటే తాగితే అసలు తారతమ్యాలు మర్చిపోతారా? అంటే అధికారం మన చేతుల్లో ఉందనే అహంకారమా ఈ సీమరాజా ఒకడు? అలాగే ఇప్పుడు నేను యూట్యూబ్లో వీడియోలు చేయొద్దు, ఏదో పార్టీకి చేస్తాడనో లేకపోతే వేరే విధంగా చెప్పట్లా, నేను వీడియో చేస్తున్నా చాలా కాలం బట్టి, ఏ పార్టీకి కొమ్ము కాసే వీడియోలు అయితే చేయలే. నేను ఎప్పుడు వీడియో చేసినా నాలో ఉండే ఒకే ఒక ఆలోచన, ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ప్రజా సమస్యల మీద కాదా. కాబట్టి ఖచ్చితంగా పార్టీలు నాకు వద్దు, ప్రజలే నాకు అవసరం అనేటట్టుగా వీడియోలు చేస్తాను. సీమరాజు కూడా వీడియోలు చేస్తాడు, పక్కాగా టీడీపీ వీడియో అనుకోయింది. ఈ టీడీపీ సోషల్ యాక్టివిస్ట్ చంద్రబాబు నాయుడు గారితో ఫోటోలు అలా మన వాళ్ళకి అది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. ఎలాగంటే నేను వైసీపీ వాడిని అని చెప్పి వీడియోలో వైసీపీని కార్నర్ చేస్తూ వీడియో చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏదో పక్కన కానీ తప్పేలేదు, కాకపోతే అహం బలిసి ఇలాగా జనాల మీద తిరగబడితే కనుక ఏదో రోజు వస్తుంది పాపం పండే రోజు. కాబట్టి అది కరెక్ట్ కాదని అభిప్రాయం. కాబట్టి నీకు పార్టీ ఇష్టమైతే కనుక ఆ పార్టీకి నువ్వు ఎంతైనా డబ్బు కొట్టుకో, తప్పు లేదు. కానీ సామాన్య ప్రజల మీద ఎక్కేస్తాను తొక్కేస్తానంటే ఎవరు ఊరుకోరు, ఏదో టైం వస్తుంది, అప్పటి వరకు కాదు వెయిట్ చేస్తాను అంతే తేడా. కాబట్టి ఈ సీమరాజా అలాగే కిరాక్ కార్పి వీళ్ళు ఇతరు కూడా అంతే. నోటుకు వచ్చినట్టు అబ్యూజ్డ్ వర్డ్స్ మాట్లాడటం, ఎలా పడితే అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదండి. నేను చేశా, జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా వీడియోలు చేశా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. నా ఉద్దేశం ఒకటేనండి, నేను వీడియోలు చేసే ఉద్దేశం ఒకటే, అధికారంలో ఎవరుంటే వాళ్ళు అధికారంలో ఉన్న పార్టీని ప్రశ్నిస్తూ ఉంటాను. నేను ప్రశ్నించడం అంటే ఏమిలా, ప్రజలకు ఉండే సమస్యలు వెలుగెత్తి చెప్తామంట అంతే. అధికారం ఎవరన్నా సరే, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉంటే కనుక అయ్యా ఇదిగోండి ఇక్కడ ఈ సమస్య ఉంది, ప్రజలు ఈ పథకంతో ఇబ్బంది పడుతున్నారు, ఈ పథకాలు ఆగిపోయినాయి, దయచేసి ఈ పథకాలు ప్రవేశపెట్టండి, ఈ పథకాలు అమలు చేయండి అని ప్రజల సమస్యల్ని నేను విన్నవిస్తామంట. అది ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నా, ఎవరి అధికారంలో ఉన్నా, అధికారంలో ఉన్న వాళ్ళకి
ప్రజల తరపున ఎలుగెత్తి చెప్పుతూ ఉంటాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అంతేగాని ఒక ఎజెండాను ఒక పార్టీ ఎజెండాను అయితే భుజం మీద వేసుకుని ఎప్పుడు వీడియో చేయాలి. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాస్తవం ఉంటే ఖచ్చితంగా చెప్తా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి వీళ్ళు ఎలా అంటే కనుక మరీ దారుణంగా ఈ కిరాక్ కార్పొరేట్ అయితే కనుక అసలు సమస్య లేదు. అసలు ఏం మాట్లాడతాడో మీ అందరూ తెలిసిన విషయమే. మహా దారుణంగా మాట్లాడతారు. ఆడ మగ తేడా లేకుండా మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఇలా ఇది కరెక్ట్ కాదేమో ఈ విధానం. అంటే నా వీడియోలో ఎక్కడ ఒక బూతు కానీ ఏంటి ఒక వాడకూడని పదం కానీ అసలు ఎట్టి పరిస్థితుల్లో దొరకదు. కొన్ని వందల వీడియోలు చెక్ చేసుకోవచ్చు, రాసిస్తాను అలానే. ఎందుకంటే నా నైజం అది కాదు. కాబట్టి యూట్యూబ్లో వీడియోలు చెయ్యండి, కానీ ఎదుటివాడి మనోభావాలు దెబ్బతినలేక నీకెవరు ఇచ్చారు అధికారం? అసలు వాళ్ళ ముగ్గురిని కొట్టడానికి నువ్వెవడు? అసలు వాళ్ళని కొట్టడానికి నీకు పనేంటి? నువ్వేమైనా పెద్ద తోపా తురుమా? ఎందుకు వచ్చింది కరెక్ట్గా? కాకపోతే అదే నేను చెప్తున్నా అంటే ఒక స్థాయి వచ్చేసరికి మర్చిపోతారు ఆటోమేటిక్గా. నేను ఏదేమైనప్పటికీ ఇలాంటి వాళ్ళని సమాజంలో ఎలా భావించాలి అనేది మీకే వదిలేస్తాను ఖచ్చితంగా. మీ అభిప్రాయం ఏంటి వీళ్ళపైన కామెంట్ రూపంలో తెలియజేయండి, మర్చిపోవద్దు. అంతేకాదు కొత్తగా మన ఛానల్స్తో పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియాలి. లైక్ చేయడం మీ బాధ్యత. నాకు కూడా మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.